రెజ్యూమ్ అనేటువంటి దానిలో ఆమ్, మనకి ఫోటో అప్లోడ్ చేయడం అనేటువంటిది ఉంటుంది ఒక ఆప్షన్ ఆ, ఎస్ సార్. అప్లికేషన్ ఫామ్లో. సో అలాంటప్పుడు ఎస్. అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ ఒక పైన ఒక రెక్టాంగిల్ టైప్లో ఒక బాక్స్ అనేటువంటిది టెక్స్ట్ బాక్స్ లేకపోతే ఇమేజ్కి సంబంధించినటువంటి బటన్ ఉంటుంది. సో దానికి మనకి ఇక్కడ చూజ్ అండ్ ఫైల్ అనేటువంటిది ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని మనం ఇక్కడ ఫోటో అనుకుంటే ఆ ఫోటో వాడు అక్కడ ఇస్తాడు జేపీజీ, టిఫ్ ఫార్మాట్, ఇలాంటి కొన్ని ఫైల్ ఫార్మాట్స్ ఇస్తాడు కదా మేడం. సో అలా ఆ ఫైల్ ఫార్మాట్సే అవును సార్. అక్కడ అప్లోడ్ అవుతాయి, వేరే ఫైల్ ఫార్మాట్స్ అప్లోడ్ ఓకే. అవ్వవు. సో అలా అది ఎలా ఇస్తాడంటే ఓకే. ఇలా ఇస్తాడనమాట. సో దీన్ని మనం సెలెక్ట్ చేసి ఓకే. అప్లోడ్ అని అంటే ఆటోమేటిక్గా మనకి అది అప్లోడ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఓకే కోడ్ సార్. కోడ్ విషయంలో మీరు చూస్తే ఇక్కడ చూడండి, మనం కోడ్ విషయంలో అప్లోడ్ ఫైల్ అనేటువంటి కోడ్ విషయంలో మనం చూస్తే దీనిలో రెండే రెండు ఫామ్ అనేటువంటి యాక్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. ఇక్కడ మీకు సైడ్ బై సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా కరెక్ట్గా అవుట్పుట్ అది కూడా మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఫైల్ ఓకే. అప్లోడ్ రైట్. ఇక్కడ చూడండి, ఫామ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. ఈ ఫామ్లో ఈ ఫామ్లో ఫుల్ స్టాక్ డాట్ పిఎన్జి అనేటువంటి ఫైల్ని నేను యాక్షన్ కింద నేను తీసుకుని మెథడ్ ఏంటంటే పోస్ట్ అనేటువంటి మెథడ్ని ఈ ఫామ్లో యూజ్ చేయబోతున్నాను. సో పోస్ట్ అనేటువంటి మెథడ్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఆటోమేటిక్గా చూజ్ ఫైల్ అనేటువంటి ఒక బటన్ ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది మేడం ఎస్. ఎప్పుడైతే. సో ఓకే సార్. అప్పుడు ఇది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్గా దీనికి రిలేటెడ్గా ఉండేటువంటిది నో ఫైల్ చూజన్ అని చెప్పి ఆటోమేటిక్గా ఈ మెథడ్ అనేటువంటి దానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీని పక్కన మనం ఏం ఓకే. చేసాం, సెలెక్ట్ ఏ ఫైల్ అని ఇక్కడ మనం సరే. టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం, సెలెక్ట్ ఏ ఫైల్ అనేటువంటిది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి చూజ్ అండ్ ఫైల్కి ఇది బిఫోర్ మనకి సెలెక్ట్ ఏ ఫైల్ అనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది వచ్చింది. సో ఇప్పుడు ఈ బటన్ అనేటువంటిది క్రియేట్ అవ్వడానికి మనం ఏం చేసామని అంటే ఇన్పుట్ టైప్ ఏంటని అంటే ఫైల్ నేమ్ అనేటువంటిది ఏంటంటే ఫుల్ స్టాక్ అనేటువంటి నేమ్తో ఉన్నటువంటి ఫుల్ ఫైల్ని స్టాక్. నేను అప్లోడ్ చేస్తున్నాను కదా మేడం. ఓకే సార్. సో ఈ అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఏమవ్వాలని అంటే ఎప్పుడైతే ఆ సబ్మిట్ అని అప్లోడ్ అనేటువంటి బటన్ మనం క్లిక్ చేస్తామో దానికి యాక్షన్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఇక్కడేమో ఏమి అప్లోడ్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని రెస్పాండ్ అవ్వడానికి ఇన్పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ని మనం యూజ్ చేసాము ఏమండి, ఓకే. ఓకే ట్యాగ్ని సార్. యూజ్ చేసాము. సో ఇవన్నీ మనం పర్సనల్, ఇవి పారాగ్రాఫ్ గ్యాప్ రావడం కోసం, బ్రేక్, ఈ అప్లోడ్ అనేటువంటి ఎస్ బటన్ సార్. కిందకి రావడం కోసం ఇవన్నీ మన పర్సనల్. సో ఓకే సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఆ టైప్ అనేటువంటిది ఏంటంటే సబ్మిట్ అనేటువంటి బటన్, ఇది అప్లోడ్ అనేటువంటి దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లోడ్ అని కాకుండా మీరు సబ్మిట్ అని నేమ్ ఇచ్చారనుకోండి, సో అప్పుడు అది సబ్మిట్ అనే వస్తుంది అక్కడ. చూడండి ఇక్కడ ఓకే సార్. సేవ్ చేశాను, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇదిగోండి సబ్మిట్ అని వచ్చింది. ఓకే సార్. సో ఇప్పుడు ఇది సబ్మిట్ బటన్ సంబంధించినటువంటి ఇన్పుట్ అని ఎప్పుడైతే ట్యాగ్ యూజ్ చేస్తున్నామో ఇది ఒక బటన్కి సంబంధించింది ఓకే సార్. అండ్ సో దీనికి యాక్షన్ అనేటువంటిది ఏమి ఇస్తున్నామంటే టైప్ అనేటువంటిది సబ్మిట్కి టైప్. సంబంధించినటువంటిది. వాల్యూ అనేటువంటిది ఏంటంటే ఆ బటన్ పైన నేమ్ అనేటువంటిది మనకి ఎపీర్ అవడం కోసం ఆ వాల్యూ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఓకే. ఫామ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసాం. మనకి ఆ ఫైల్స్ అనేటువంటి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సబ్మిట్ అవుతున్నాయి చూడండి, ఫుల్ స్టాక్ అండ్ సబ్మిట్, ఇది యాక్షన్ ఓకే సార్. మేడం. ఇది అప్లోడ్ సంబంధించింది, ఇది అప్లికేషన్ స్టూడెంట్ అప్లికేషన్ సంబంధించినటువంటి దానిలో స్టూడెంట్ అప్లికేషన్ సంబంధించినటువంటి వాటిలో మనం ఫోటో అప్లోడ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయడానికి ఇలాంటి వాటిని మనం యూజ్ చేస్తాం. ఒకవేళ ఇది పిఎన్జి ఫైల్ కాకుండా ఇమేజ్ ఫైల్ కాకుండా టెక్స్ట్ పీడిఎఫ్ ఫైల్ అనుకోండి, సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం డాట్ పీడిఎఫ్ అని పెడతాం. ఓకే సార్. సో అది పోస్ట్ మెథడే కంపల్సరీ. ఫైల్ అనేటువంటి దాన్ని యూజ్ ఓకే. చేస్తాం, సేమ్ ఫైల్ ఇవన్నీ ఇంకా కామన్ ఇంకా మొత్తం అన్ని. సో ఇక్కడ మనం పీడిఎఫ్ ఫైల్ పీడిఎఫ్ అని పెడతాం, అది దాని ఎక్స్టెన్షన్, ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముందో ఆ ఎక్స్టెన్షన్ ఫైల్ పెడతాం. సో అప్పుడు కొన్ని చూడండి డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేటువంటి దాని దగ్గర మనకి ఇక్కడ డాట్ పీడిఎఫ్ అని చెప్పి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇస్తుంది మనకి. ఓకే సార్. సో ఆ విధంగా అర్థమైంది కదా మేడం. అర్థమైంది. సో ఆ విధంగా మనం ఫైల్ అప్లోడ్ అనేటువంటి కంటెంట్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్.